ఈరోజు వీడియోలో పాలిటీలో ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చిన రిపీటెడ్ అయిన క్వశ్చన్స్ చూద్దాం. ఎవరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ పరిషత్తులో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించని కమిటీ ఏది? స్టీరింగ్ కమిటీ, రూల్స్ కమిటీ, ఫైనాన్స్ కమిటీ, హజ్ కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 4 హజ్ కమిటీ. భారత రాజ్యాంగాన్ని 2014 డిసెంబర్ 9న ఏ భాషలోకి అనువదించారు? హిందీ, స్పానిష్, అరబిక్, ఫ్రెంచ్. ఆన్సర్ ఆప్షన్ 3 అరబిక్. రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న న్యాయ భావనకు ఆధారమైనది ఏది? ఫ్రాన్స్, సోవియట్ రష్యా, అమెరికా, జపాన్. ఆన్సర్ ఆప్షన్ 2 సోవియట్ రష్యా. స్వాతంత్రానికి ముందే 1937లో భాషా ప్రాతిపదికపై ఏర్పడిన రాష్ట్రాలు ఏవి? బెంగాల్, పంజాబ్, ఒడిషా బెంగాల్, పంజాబ్ సింధు, ఒడిషా సింధు. ఆన్సర్ ఆప్షన్ 4 ఒడిషా సింధు. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుడైన తొలి భారతీయుడు ఎవరు? సచ్చిదానంద సిన్హా, సత్యేంద్ర ప్రసాద్ సిన్హా, విఠల్ భాయ్ పటేల్, సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఆన్సర్ ఆప్షన్ 2 సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. క్రింది వాటిలో సరికాని జత ఏది? కమ్యూనల్ అవార్డ్ 1932, సిమ్లా సమావేశం 1945, క్రిప్స్ రాయబారం 1941, క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946. ఆన్సర్ ఆప్షన్ 3 క్రిప్స్ రాయబారం 1941. మారా, లూయి, చక్మా అనే గిరిజన జిల్లాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మేఘాలయ, మిజోరాం, త్రిపుర, మణిపూర్. ఆన్సర్ ఆప్షన్ 2 మిజోరాం. క్రింది వాటిలో కేంద్ర ప్రభుత్వంతో ప్రాచీన భాష హోదా పొందిన భాషలు? తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడం, మలయాళం, మరాఠీ. తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మరాఠీ, ఒడియా. తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, గుజరాతీ. తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా. ఆన్సర్ ఆప్షన్ 4 తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా. భారత రాజ్యాంగ ప్రవేశికలో ఏ భావన భారతదేశాన్ని సంపూర్ణ స్వాతంత్ర దేశమని తెలుపుతుంది? సర్వసత్తాక, సామ్యవాద, ప్రజాస్వామ్య, గణతంత్ర. ఆన్సర్ ఆప్షన్ 1 సర్వసత్తాక. ఇందిరా సహాని వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో 1992 ఏ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 3 ఓబీసీ. క్రింది వాటిలో సరికానిది ఏది? మొదటి జాతీయ వేతన సంఘం చైర్మన్ వరదాచారి అయ్యర్, రాష్ట్రాల పునర్విభజన కమిషన్ చైర్మన్ ఫజల్ అలీ, రెండో పరిపాలనా సంస్కరణ కమిషన్ చైర్మన్ వీరప్ప మొయిలీ, 4వ నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ చైర్మన్ ఎల్ఎం సింఘ్వి. ఆన్సర్ ఆప్షన్ 4 4వ నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ చైర్మన్ ఎల్ఎం సింఘ్వి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ను సిఫార్సు చేసిన కమిటీ ఏది? కె సంతానం కమిటీ, ఎల్ఎం సింఘ్వి కమిటీ, స్వరణ్ సింగ్ కమిటీ, మొరార్జీ దేశాయ్ కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 1 కె సంతానం కమిటీ. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాల గురించి రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొన్నారు? రెండో షెడ్యూల్లో పార్ట్ ఏ, రెండో షెడ్యూల్లో పార్ట్ బి, రెండో షెడ్యూల్లో పార్ట్ సి, రెండో షెడ్యూల్లో పార్ట్ డి. ఆన్సర్ ఆప్షన్ 4 రెండో షెడ్యూల్లో పార్ట్ డి. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమని తీర్పు చెప్పిన 9 మంది న్యాయమూర్తుల
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి నేతృత్వం వహించింది ఎవరు? దీపక్ మిశ్రా, జేఎస్ ఖేహర్, హెచ్ఎల్ దత్తు, జాస్తి చలమేశ్వర్. ఆన్సర్ ఆప్షన్ 2 జేఎస్ ఖేహర్. తొమ్మిదో షెడ్యూల్లో పొందుపరిచిన అంశాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావని తెలిపే అధికరణ ఏది? 31A, 31B, 31C పైవేవి కాదు. ఆన్సర్ ఆప్షన్ 2 31B. మేము ఆదేశిస్తున్నాం అనే అర్థం వచ్చే రిట్ ఏది? కో వారంటో, హెబియస్ కార్పస్, మాండమస్, సెర్ష్యూరరీ. ఆన్సర్ ఆప్షన్ 3 మాండమస్. బీహార్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ సంస్కరణల చట్టాన్ని న్యాయస్థానంలో సవాలు చేసిన వ్యక్తి ఎవరు? కామేశ్వరి సింగ్, హుకుమ్ సింగ్, దర్భంగా మహారాజు, భగవాన్ సింగ్. ఆన్సర్ ఆప్షన్ 1 కామేశ్వరి సింగ్. బాలబడి విద్య గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉంది? 15(1), 21A, 41, 45. ఆన్సర్ ఆప్షన్ 4 45. భారత రాజ్యాంగం ప్రకారం స్త్రీలను గౌరవించడం అనేది ప్రాథమిక హక్కు, ఆదేశిక సూత్రం, ప్రాథమిక విధి, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రాథమిక విధి. కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు ఏ భాగంలో ఉన్నాయి? 9, 10, 11, 12. ఆన్సర్ ఆప్షన్ 4 12వ భాగంలో ఉన్నాయి. కింది భారత ప్రధానమంత్రులను వారు నిర్వహించిన కాలాన్ని బట్టి వరుస క్రమంలో గుర్తించండి. ఐకే గుజ్రాల్, దేవ్ గౌడ, వాజ్పేయి, విపి సింగ్. సెకండ్ వన్ చంద్రశేఖర్, విపి నరసింహారావు, ఐకే గుజ్రాల్, దేవ్ గౌడ. ఆప్షన్ 3 చంద్రశేఖర్, పివి నరసింహారావు, దేవ్ గౌడ, ఐకే గుజ్రాల్. ఫోర్త్ వన్ పివి నరసింహారావు, ఐకే గుజ్రాల్, దేవ్ గౌడ, వాజ్పేయి. ఆన్సర్ ఆప్షన్ 3 చంద్రశేఖర్, పివి నరసింహారావు, దేవ్ గౌడ, ఐకే గుజ్రాల్. క్రింది వాటిలో సమాఖ్య వ్యవస్థ అమలులో లేని దేశం ఏది? ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, కెనడా, అర్జెంటీనా. ఆన్సర్ ఆప్షన్ 1 ఫ్రాన్స్. జాతీయ ప్రయోజనం దృష్ట్యా ఆర్టికల్ 249 ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశంపై శాసనం చేయడానికి 2/3 వంతు మెజారిటీతో రాజ్యసభకు మాత్రమే తీర్మానం చేసే అధికారాన్ని కల్పించారు. దీనికి కారణం రాజ్యసభ ఎగువ సభ కాబట్టి, రాజ్యసభ శాశ్వత సభ కాబట్టి, రాజ్యసభ పెద్దల సభ కాబట్టి, రాజ్యసభ రాష్ట్రాల సభ కాబట్టి. ఆన్సర్ ఆప్షన్ 4 రాజ్యసభ రాష్ట్రాల సభ కాబట్టి. మహాదమి ట్రిబ్యునల్ ఏ రాష్ట్రాలకు సంబంధించింది? కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్. ఆన్సర్ ఆప్షన్ 2 మహారాష్ట్ర, గోవా, కర్ణాటక. అంతర్రాష్ట్ర మండలి స్థాయి సంఘ చైర్మన్ ఎవరు? ప్రధానమంత్రి, హోంమంత్రి, విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి. ఆన్సర్ ఆప్షన్ 2 హోంమంత్రి. ప్రభుత్వానికి అత్యవసరంగా వ్యయం చెల్లించాలంటే ఏ ఖాతా నుంచి చెల్లిస్తుంది? భారత సంఘటిత నిధి, భారత ఆగంతుక నిధి, భారత ప్రభుత్వ ఖాతా, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 3 భారత ప్రభుత్వ ఖాతా. క్రింది వారిలో భారత రాష్ట్రపతి అభీష్టం మేరకు పదవిలో ఉండేవారు ఎవరు? యూపీపీఎస్సీ చైర్మన్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్, ప్రధాన ఎన్నికల కమిషనర్. ఆన్సర్ ఆప్షన్ 3 అటార్నీ జనరల్. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు నూతనంగా ఎన్ని రాష్ట్రాలను ఏర్పాటు చేశారు? 4, 5, 6, 7. ఆన్సర్ ఆప్షన్ 3 6. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఢిల్లీ, పుదుచ్చేరిలలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు? 356, 365,
239AA, 239AB. Answer option 4, 239AB. ఒక వ్యక్తికి క్రిమినల్ కేసులో 5 ఏళ్ళు శిక్ష పడితే ఎన్నేళ్ళు ఎంపీగా పోటీ చేసేందుకు అనర్హులు? 5, 10, 11, 15. ఆన్సర్ ఆప్షన్ 3, 11. వివిధ రాష్ట్రాల్లో విధానసభ సభ్యుల సంఖ్యను అనుసరించి ఎక్కువ నుంచి తక్కువకు వరుసగా ఉన్నదాన్ని గుర్తించండి. తెలంగాణ, పంజాబ్, అస్సాం, కేరళ. కేరళ, అస్సాం, తెలంగాణ, పంజాబ్. కేరళ, తెలంగాణ, అస్సాం, పంజాబ్. అస్సాం, తెలంగాణ, పంజాబ్, కేరళ. ఆన్సర్ ఆప్షన్ 2, కేరళ, అస్సాం, తెలంగాణ, పంజాబ్. క్రింది వాటిలో సరికాని జత ఏది? బాండుంగ్ ఒప్పందం 1950, పంచశీల ఒప్పందం 1954, తాష్కెంట్ ఒప్పందం 1966, సిమ్లా ఒప్పందం 1972. ఆన్సర్ ఆప్షన్ 1, బాండుంగ్ ఒప్పందం 1950. సుప్రీంకోర్టు ఏ అధికారంలో అంతర్భాగంగా తాను ఇచ్చిన తీర్పులు భవిష్యత్తు తీర్పులకు సలహాగా, మార్గదర్శిగా ఉంటాయి? ప్రారంభ విచారణాధికారం, కోర్ట్ ఆఫ్ రికార్డ్, న్యాయ సలహాధికారం, న్యాయ సమీక్ష. ఆన్సర్ ఆప్షన్ 2, కోర్ట్ ఆఫ్ రికార్డ్. క్రింది వాటిలో తెలుగువారు చేపట్టిన పదవులను గుర్తించండి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఉప ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆన్సర్ ఆప్షన్ 2, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగువారు చేపట్టిన పదవులు. క్రింది వాటిలో సరైనది ఏది? సాధారణ బిల్లు విషయంలో లోక్సభకు ఎక్కువ అధికారాలు ఉన్నాయి. నూతన రాష్ట్రాల ఏర్పాటులో 2 సభలకు సమాన అధికారాలు ఉన్నాయి. ద్రవ్య బిల్లును ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాజ్యసభ తిరస్కరించవచ్చు. రాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఆన్సర్ ఆప్షన్ 2, నూతన రాష్ట్రాల ఏర్పాటులో 2 సభలకు సమాన అధికారాలు ఉన్నాయి. సిబిఐ ఏర్పాటు రాజ్యాంగ వ్యతిరేకమని ఏ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు కొట్టివేసింది? ఢిల్లీ, ముంబై, చెన్నై, గౌహతి. ఆన్సర్ ఆప్షన్ 4, గౌహతి. భారత రాష్ట్రపతిగా పోటీ చేసిన అభ్యర్థి డిపాజిట్ ఎప్పుడు వాపసు వస్తుంది? మొత్తం ఓట్లలో 6వ వంతు ఓట్లు వచ్చినప్పుడు, గెలిచిన ఓట్లలో 6వ వంతు వచ్చినప్పుడు, పోలైన ఓట్లలో 6వ వంతు వచ్చినప్పుడు, పోలై చెల్లిన ఓట్లలో 6వ వంతు వచ్చినప్పుడు. ఆన్సర్ ఆప్షన్ 4, పోలై చెల్లిన ఓట్లలో 6వ వంతు వచ్చినప్పుడు పోటీ చేసిన అభ్యర్థి డిపాజిట్ వాపసు వస్తుంది. క్రింది వాటిలో మంత్రి మండలి విధి కానిది ఏది? ప్రభుత్వ విధానాల రూపకల్పన, పరిపాలన నిర్వహణలో రాష్ట్రపతికి సలహా, శాసనాలను రూపొందించడం పైవేవి కాదు. ఆన్సర్ ఆప్షన్ 3, శాసనాలను రూపొందించడం. కేంద్ర మంత్రి మండలి సంఖ్యకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? పార్లమెంటు సభ్యుల్లో 15% మించకూడదు. పార్లమెంటు సభ్యుల్లో 10% మించకూడదు. లోక్సభ సభ్యుల్లో 15% మించకూడదు. లోక్సభ సభ్యుల్లో 10% మించకూడదు. ఆన్సర్ ఆప్షన్ 3, లోక్సభ సభ్యుల్లో 15% మించకూడదు. లోక్సభ స్పీకర్ తన ఎంపీ స్థానానికి రాజీనామా చేసినప్పుడు పర్యవసానం తన పదవిని వెంటనే కోల్పోతాడు. 6 నెలల వరకు స్పీకర్గా ఉండవచ్చు. స్పీకర్గా కొనసాగుతూనే 6 నెలల్లో మళ్ళీ లోక్సభకు ఎన్నిక కావాలి. లోక్సభ తదుపరి సమావేశం వరకు స్పీకర్గా ఉండవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 1, తన పదవిని వెంటనే కోల్పోతాడు. క్రింది వాటిలో సరైనది ఏది? రాజ్యసభ తొలి మహిళా సెక్రటరీ జనరల్ విఎస్ రమాదేవి. లోక్సభ తొలి మహిళా సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాస్తవ. కేబినెట్ కార్యదర్శిగా పనిచేసిన తొలి మహిళ మమతా శర్మ. ఆన్సర్ ఆప్షన్ 1, A, B కరెక్ట్, థర్డ్ వన్ రాంగ్.
కేంద్ర స్థాయిలో ఇతర వెనుకబడిన వర్గాలు ఓబీసీ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి? బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ, సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ. ఆన్సర్ ఆప్షన్ 3 సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ. వివిధ పదవులకు సంబంధించి హోదా, ప్రోటోకాల్ క్రమాన్ని అత్యున్నత స్థాయి నుంచి దిగువ స్థాయికి అమర్చండి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, గవర్నర్, మాజీ రాష్ట్రపతి, ప్రధానమంత్రి. ఆన్సర్ ఆప్షన్ 2 DBCA. ఫస్ట్ వన్ ప్రధానమంత్రి, నెక్స్ట్ వన్ గవర్నర్, నెక్స్ట్ వన్ మాజీ రాష్ట్రపతి, నెక్స్ట్ వన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. న్యాయవాద వర్గం నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన తొలి మహిళ ఎవరు? మీరా సాహెబ్ ఫాతిమా బీవి, సుజాత వసంత్, రూమాపాల్, ఇందు మల్హోత్రా. ఆన్సర్ ఆప్షన్ 4 ఇందు మల్హోత్రా. స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి క్రింది వాటిల్లో సరికానిది ఏది? మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేసిన రాష్ట్రం రాజస్థాన్. మండల వ్యవస్థను అమలు చేసిన తొలి రాష్ట్రం కర్ణాటక. నూతన పంచాయతీరాజ్ చట్టం 1993 తొలిసారిగా అమలులోకి వచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లను కల్పించిన తొలి రాష్ట్రం బీహార్. ఆన్సర్ ఆప్షన్ 3 నూతన పంచాయతీరాజ్ చట్టం 1993 తొలిసారిగా అమల్లోకి వచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇదొక్కటే సరికానిది, మిగిలినవన్నీ కరెక్ట్. నూతన పంచాయతీరాజ్ చట్టం అమలు తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థలకు ఎన్నిసార్లు ఎన్నికలు జరిగాయి? 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు. ఆన్సర్ ఆప్షన్ 3 4 సార్లు. లోక్సభ అసెంబ్లీలలో ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లను ఏ సంవత్సరం వరకు పొడిగించారు? 2020, 2025, 2026, 2030. ఆన్సర్ ఆప్షన్ 1 2020. మండల కమిషన్ నివేదిక ప్రకారం భారతదేశంలో బీసీ కులాల సంఖ్య 2399, 3763, 2499, 3743. ఆన్సర్ ఆప్షన్ 4 3743. క్రింది వాటిలో రాజ్యాంగబద్ధమైన సంస్థ ఏది? జాతీయ బీసీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ భాషాపర మైనారిటీ కమిషన్. ఆన్సర్ ఆప్షన్ 4 జాతీయ భాషాపర మైనారిటీ కమిషన్. 2G స్పెక్ట్రమ్ కుంభకోణంపై నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఎవరు? రామ్ నివాస్ మీర్జా, శరద్ పవార్, PC చాకో, శంకర్ ఆనంద్. ఆన్సర్ ఆప్షన్ 3 PC చాకో. Follow for more videos.